ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వారం రోజుల తర్వాత తాడేపల్లికి వచ్చారు. బెంగళూరు నుండి గన్నవరం చేరుకుని తర్వాత నేరుగా తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను పలువురు పార్టీ ముఖ్య నేతలు కలిశారు. ప్రధానంగా ఇవాళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను జగన్ కలవనున్నారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్తో జగన్ భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైఎస్ జగన్ గవర్నర్ నజీర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్కి చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లో కూడా ఇప్పటికే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. జగన్తో పాటు కూడా ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా ఇక్కడికి రాజ్భవన్కి చేరుకున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్కి వెళ్ళారు. ఇక్కడ ఆయనతో పాటు కూడా కొందరు వైసీపీ నేతలు కూడా రావడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత, అంటే ఒక వారం రోజుల తర్వాత ఈరోజు బెంగళూరు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం ఇక్కడ తాడేపల్లికి చేరుకున్నారు. దాని తర్వాత కూడా అక్కడ పార్టీ ఆఫీసర్ కూడా కొందరు ముఖ్య నేతలతో కూడా జగన్తో భేటీ అయ్యారు. దాని తర్వాత కూడా ఈరోజు 5 గంటల ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీనికి గవర్నర్ బంగ్లా నుంచి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం గవర్నర్తో భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సత్యమణి భారతిరెడ్డితో పాటు ఇతర ముఖ్య వైసీపీ నేతలు కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కొన్ని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ గవర్నర్తో భేటీ కావడంపై కూడా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే వైసీపీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఎందుకంటే ఒకవైపు లిక్కర్ కేసు కావచ్చు, మరికొన్ని కేసులు కావచ్చు వైసీపీని మటుకు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ కేసుల పేరుతో కూడా వైసీపీ నేతలని ఇప్పటికీ అరెస్ట్ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఇందులో లిక్కర్ కేసు ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. లిక్కర్ కేసుకు సంబంధించిన దాదాపు 3,500 కోట్లు ఈ గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా వైసీపీకి చెందిన కీలక నేతలు దాదాపు 12 మందికి పైగా కీలక నేతలు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే సిట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇందులో రాజంపేట ఎంపీ వైసీపీ కీలక నేత అయిన మిథునుడితో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డితో పాటు అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్తో పాటు అలాగే పలువురు వైసీపీ నేతలు ఇతర ఈ లింకులో ఉన్న రాజ్ రెడ్డితో పాటు ఇతర అంశాలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారుతుంది. అయితే ఈ కేసులో సంబంధించిన దాదాపు మొత్తం నెక్స్ట్ వైసీపీ అధినేత అరెస్ట్ చేసే అవకాశం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే వైసీపీ వర్గాల మటుకు కేవలం గవర్నర్తో మర్యాదపూర్వక భేటీ మాత్రం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన ఈరోజు కొద్ది కాలంగా కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో మర్యాదక పూర్వక భేటీ కొనసాగుతుంది. కేవలం అతన్ని పరామర్శించడానికి జగన్ వచ్చారని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే మటుకు వాస్తవంగా చూసుకున్న మటుకు ఇటీవల రాష్ట్రం చోటు చేసుకుంటున్న అంశాలను కూడా ఆయన గవర్నర్తో చర్చించే అవకాశం అని చెప్పేసి కూడా సమాచారం. అంటే ఇటీవల చూసుకుంటే లిక్కర్ కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన కీలక నేతలపైన కూడా వరుసగా కేసులు అరెస్ట్ చేయడం, పోలీసులు తమ ఫిర్యాదులను కూడా పోలీసులు వన్ సైడ్ వ్యవహరిస్తారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంటే గతంలో చూసుకున్నప్పుడు కొన్ని కేసుల అంశాలపైన కూడా వైసీపీకి చెందిన కీలక నేతలు కూడా డీజీపీని కలిశారు, అలాగే గవర్నర్ కూడా పలుసార్లు కలిశారు. అంటే తమపై ప్రభుత్వం ఏకపక్షంగా దాడి చేస్తుంది, కేసుల పేరుతో వెంటాడుతూ వేధిస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ అంశాలు కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. అయితే వైపు గవర్నర్ని అనారోగ్య రీత్యా కూడా ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి ఆయనతో పరామర్శించాక కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అంశం ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.